హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈజీగా సింపుల్గా అయిపోయే ఎగ్ గ్రేవీ లేదా ఎగ్ కర్రీని ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం చేసుకోవాలనుకుంటే ఇది మంచి రెసిపీ అండి. ఇది అన్నంలోకి రొట్టెలో కూడా కాంబినేషన్ అండి. రండి దీని ప్రాసెస్ ఏమో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇది ఎగ్ కూడా చాలా స్మూత్గా వస్తుందండి, చాలా బాగుంటుంది అసలు టేస్ట్ మాత్రము. రండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏమో తెలుసుకుందాము. ముందుగా నేను ఒక 3 ఆనియన్స్, టమాటోస్, మళ్ళీ పచ్చిమిర్చి తీసుకున్నాను అండి. ఇవే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం కామన్గా అన్ని దాంట్లో వేసుకుంటాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి, అట్లయితేనే అది గ్రేవీ అనేది బాగా వస్తుంది మనకి. తర్వాత ఈ టమాటోస్ కూడా అంతే, ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటో ఏమంటే చాలా చిన్నగా కట్ చేస్తే గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది అనమాట. తర్వాత నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుంటున్నా. మేము ఈ ఎగ్స్ అవన్నీ సపరేట్ బాండీలోనే చేస్తామండి. ఇలాగా వేరే వాటి వెజ్ దానివి వాడమన్నమాట. బాండీ పెట్టుకున్న తర్వాత ఈ ఒక కప్పు దాకా ఆయిల్ అనేది పోసుకోవాలండి. ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా కొంచెమే చాలు, ఎందుకంటే ఒక కప్పు వరకు సరిపోతుంది దీనికి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు దాన్ని టాస్ చేసుకోవాలి కొంచెము. ఇలా చూడండి, నేను వేసిస్తున్న ఆనియన్స్ ఇలా టాస్ చేసి, ఈ ఉల్లిగడ్డలు ఏమవుతున్నాయో అవి బాగా బ్రౌనిష్ కలర్ రావాలండి, కొంచెం మగ్గాలి బాగా. తర్వాత ఇది చూడండి, కొంచెం బాగా మగ్గిన తర్వాత నేను ఇందాక తీసుకున్నా కదా 2 పచ్చిమిర్చీలు, అవి వేసుకుంటున్నా అండి. ఇలా ఊరికే వేసుకోవాలన్నమాట. ఇది దీంతో టేస్ట్ అనేది బాగా వస్తుందండి. పచ్చిమిర్చి కూడా దాంతోపాటు మనము తినేయచ్చు అనమాట. ఇలా వేస్తే కారం ఏమి అనిపిస్తుంది, ఇది బాగుంటుంది మగ్గితే. ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గిచ్చేసుకుందామండి, అట్లయితేనే కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి. నేను ఎప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గిస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇవి బాగా మగ్గినాయి కదా. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది నేను వేసుకుంటున్నా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా సరిపోతుందండి. నేను అవి 2 కలిపి 1 టీ స్పూన్ దాకా తీసుకున్నా. బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. తర్వాత మనం టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు టమాటోస్ కూడా బాగా మగ్గాలండి, మెత్తగా అయిపోవాలి. అది మనకు అప్పుడు గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట. టమాటోస్ మగ్గాలంటే మనం బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అనేది మనము దాన్ని పెట్టాలి. నేను టమాటోలోనే ఉప్పు మళ్ళీ పసుపు యాడ్ చేస్తున్నానండి. ఉప్పు పసుపు యాడ్ చేయడం వల్ల టమాటోస్ అనేవి బాగా మెత్తగా మగ్గుతాయి అన్నమాట. మెత్తగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనము కొంచెం మూత పెట్టించుకొని మగ్గించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. అట్లయితే టమాటోలు అనేవి బాగా మెత్తగా అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా అవుతుంది. తర్వాత నేను కారం యాడ్ చేస్తున్నాను అండి. కారము 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు తగ్గట్టు యాడ్ చేసుకోండి, తక్కువ అంటే తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అండి. తర్వాత దీన్ని బాగా కలుపుకుందామండి. ఆయిల్ అనేది కొంచెం బయటికి రావాలండి మనకి, అట్లయితే ఇది బాగా మగ్గినట్టు. ఇది మగ్గిన తర్వాత మనము చూడండి ఇట్లా బాగా కలుపుతున్నాం కదా, కలుపుకొని పెట్టుకుందాము. ఇది ఇలా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనము ఎగ్స్ అండి, ఎగ్స్ మనకి ఎంత కావాలో అని తీసుకోవాలి. నేనైతే ఒక 6 ఎగ్స్ తీసుకున్నా. ఇక్కడ ఎగ్స్ తీసుకున్న తర్వాత మనము దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా 6 ఎగ్స్కి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత యాడ్ చేసుకోండి, దానికి తగ్గట్టు మీరు క్వాంటిటీ తీసుకోండి, ఓకేనా. తర్వాత ఇది బాగా ఉడకాలన్నమాట. మనం అప్పుడు ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీరు ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు తక్కువ అయితే యాడ్ చేసుకోండి, లేదంటే మీకు యాజ్ యూజువల్ అట్లే ఇంకా ఉడికించుకోవాలి. దీన్ని మూత పెట్టేసుకొని బాగా మనము దీన్ని ఉడకనియాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది ఉడుకుతూ ఉంది కదా, బాయిల్ అవుతూ ఉండగా మనము కొబ్బరి తీసుకోవాలన్నమాట. కొబ్బరి అనేది మన ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే తీసుకోండి. నేను ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను అంతే, కొంచెం థిక్నెస్ రావాలని. మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి కొబ్బరి అనేది. తర్వాత ఇది కొంచెం ఉడకనిచ్చిన తర్వాత
తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధనియా మళ్ళీ జీలకర్ర పౌడర్ నేను రెండు ఒకే దాంట్లో వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఎగ్స్ చూడండి, ఎగ్స్ కూడా 1 by 1 మనము ఇలా యాడ్ చేసుకోవాలి దాంట్లోకి. ఎగ్స్ నేను పగలగొట్టి పెట్టేసుకుంటున్నా, ఒకటి తర్వాత ఒకటి పగలగొట్టుకొని ఇట్లా దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఒక సైడ్ నుంచి వేసుకుని రండి, ఒక దాని మీద ఒకటి వేసుకోకూడదండి, మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది అనమాట. తర్వాత మూత పెట్టేసి ఒక 10 minutes ఇలా వదిలేస్తే చూడండి ఇది రెడీ అయిపోయింది. అసలు కలపకూడదండి ఎగ్స్ వేసిన తర్వాత కొత్తిమీర ఇలా చల్లుకొని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో, అసలు చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 minutes స్టవ్ ఆఫ్ చేసేసి వదిలేసాయండి. మూత పెట్టేసి నేను ఈరోజు దీన్ని రొట్టెలోకి చేసుకున్నాను అండి. చాలా చాలా బాగుంటుందండి, ఎంత స్మూత్గా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి ఎగ్ మాత్రము. మీకు ఏమైనా అర్జెన్సీ ఉంది, ఎవరైనా గెస్ట్ సడన్గా వస్తున్నారంటే ఇలా చేసుకోవచ్చండి. చాలా ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.